సండే మార్కెట్ చూడండి, రాంగ్ రూట్ లో పోతున్నారు వీళ్ళు. వీళ్ళ తరపున ఇటువైపు మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. చూడండి, ఇది మొత్తం జామ్. దీని కారణం ఇది. పాదచారులు ఈ రోడ్ నుండి ఇక్కడ దాటుకుంటూ వస్తున్నారు. ఈ విధంగా పాదచారులు అడ్డంగా రావడం వలన అటువైపు ట్రాఫిక్కి ఇటువైపుకి ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది. వెంటనే సండే రోజు ట్రాఫిక్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయాలని స్థానికులు, మార్కెట్కి వచ్చే ప్రజలు కూడా కోరుతున్నారు. చూడండి ఏ విధంగా అడ్డం వస్తున్నారు. ఇట్లా అడ్డం రావడం వలన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అని చాలామంది ప్రజలు చెప్తున్నారు. చూడండి ఏ విధంగా దాటుతున్నారు వీళ్ళు. అటువైపు వాహనాలు, ఇటువైపు పాదచారులు. చూడండి చూడండి ఏ విధంగా గుంపులు గుంపులు వీడిపోతున్నారు. వెంటనే ఇక్కడ ఓ ట్రాఫిక్ సిబ్బందిని నియమించి ఈ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు. చూడండి ఇక్కడ ఒక ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇక్కడ లేరు. వెంటనే సండే రోజు స్పెషల్ ట్రాఫిక్ సిబ్బందిని వేయాలని ప్రజలు కోరుతున్నారు. చూడండి వీళ్ళు ఈ విధంగా అడ్డం పోవడం వలన అటువైపు నుండి ఇటువైపు నుండి ఈ వాహనాలు మొత్తం జామ్ అవుతున్నాయి. చూడండి ట్రాఫిక్ ఏ విధంగా ఆగిపోయిందండి. అశ్రిత హాస్పిటల్ దాకానే మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. దీనికి ముఖ్యమైన కారణం ఇది పాదచారులు. చూడండి పాదచారులు ఈ విధంగా రోడ్డు దాటడానికి సిద్ధంగా ఉన్నారు. అటు వాహనాలు ఆగవు, ఇటు వీళ్ళు రోడ్డు దాటరు. ఇవాళ సండే మార్కెట్ కావడం వలన కూరగాయలు తీసుకోవడానికి ప్రజలు వస్తారు. చూడండి చూడండి ఏ విధంగా. శివ హోటల్, ఇది శివ హోటల్ కాడ. చూడండి పాదచారులు. చూడండి మొత్తం ట్రాఫిక్ జామ్ ఈడ. చూడండి అశ్రిత హాస్పిటల్ కానీ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెంటనే ఉన్నతాధికారులు దీని మీద దృష్టిలో ఉంచుకొని పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వెంటనే కఠిన చర్య వీళ్ళు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చూడండి ఏ విధంగా వీళ్ళు దాటుకుంటూ వస్తున్నారు. అటు ఓ ట్రాఫిక్ సిబ్బందిని ఇక్కడ నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఆ ప్రమాదం అంచులో పాదచారులు చూడండి ఏ విధంగా దాటడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇటు వెయిటింగ్.